వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఫోర్త్ సెమ్ మ్యాథమెటిక్స్ రింగ్ థియరీ ఈ పేపర్లో టాప్ 15 క్వశ్చన్లు మనం చూద్దాం. ఈ 15 క్వశ్చన్లు వీటి యొక్క ఆన్సర్లు, ఎగ్జామ్ ఎలా రాయాలి, ప్రతిదీ చూద్దాం. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ అదృష్టం బాగా లేకపోతేనే ఈ క్వశ్చన్ పడదు, లేకపోతే ఏ యూనివర్సిటీ వాళ్ళైనా మీకు ఎప్పుడు సెమిస్టర్ జరిగినా ఈ క్వశ్చన్ ఖచ్చితంగా పడుతుంది. షో దట్ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఇది ఫస్ట్ యూనిట్లో ఉంటుంది, 5వ యూనిట్లో ఉంటుంది. ఇదే క్వశ్చన్ మీకు 5వ యూనిట్లో ఉంటుందండి. అయితే మీకు ఈ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్లో పడుతుంది, లేదా 5వ యూనిట్లో అయినా ఈ క్వశ్చన్ పడుతుంది. ఓకే, దాంతోపాటు ఇది ఒక క్వశ్చన్ నేర్చుకోండి. సో అదేవిధంగా మీకు ఇక్కడ క్యూ రూట్ అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే ఈ క్వశ్చన్ కష్టంగా అనిపిస్తుందో వాళ్ళు ఈ క్వశ్చన్ చదవండి. సో రెండో క్వశ్చన్, మూడో క్వశ్చన్, ఈ రెండింటిలో ఏదో ఒకటి మీకు లాంగ్ ఆన్సర్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ కూడా మీకు వస్తుందండి. రెండో యూనిట్ చూద్దాం. రెండో యూనిట్లో మీకు ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్ ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. S1 సబ్సెట్ టు S2 ఈ క్వశ్చన్ కానీ ఈ క్వశ్చన్ కానీ ఈ రెండు ఒకటే అండి. S1 ప్లస్లో U1 ఉంటుంది, S2 ప్లస్ U2 సబ్సెట్ U1. ఇలా ఉన్నా ఒకటే, రెండింటికి ఒకటే ఆన్సర్ అండి. ఇదిగోండి ఈ క్వశ్చన్ ఒకటే, రెండు క్వశ్చన్ల కింద చదవకండి, రెండు ఒకటే క్వశ్చన్. ఇదొక క్వశ్చన్ ఖచ్చితంగా చదవండి. ఈజీగా ఇందులో నుంచి మీరు మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయగలరు సెకండ్ యూనిట్లో. థర్డ్ యూనిట్ చూద్దాం. థర్డ్ యూనిట్లో మీకు రెండు క్వశ్చన్స్ ఇక్కడ చూపించడం జరిగింది. ఈ రెండు చదవాలి, దీంతోపాటు ఈ రెండు కూడా చదవాలి. ఖచ్చితంగా మీరు ఈ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ని చదవండి, ఈ క్వశ్చన్ని. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్కి సంబంధించిన హ్యాండ్ రిటన్ నోట్స్, క్లాసెస్, పీడిఎఫ్స్, మోడల్ పేపర్స్, టాప్ 15 క్వశ్చన్లు, వాటి యొక్క ఆన్సర్స్ ఇవన్నీ కూడా మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసినట్టు లాగిన్ రిజిస్టర్ అడుగుతుంది. మీ పేరు, ఫోన్ నెంబరు, మెయిల్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి. అయ్యాక సెమిస్టర్స్ కనిపిస్తాయి, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అని. ఫోర్త్ సెమ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. రింగ్ థియరీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. సో ఒక్కసారి ఆ కోర్సు గురించి మనం చూద్దాం. రింగ్ థియరీ ఇదిగోండి. సో జస్ట్ ఫర్ 59 రూపీస్కే మీకు పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్, టాప్ 15 క్వశ్చన్లు, వాటి యొక్క క్లాసెస్ ఇవన్నీ మీకు అందించడం జరుగుతుంది. ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, 59 రూపీస్ కోసం ఆలోచించొద్దు. సో జస్ట్ మీకు ఒక డ్రింక్ ప్రైస్ అది అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఎవరు బ్యాక్లాగ్ ఉంచొద్దు. 1-2 గంటలు కూర్చొని చదివితే పాస్ అయిపోతారు. దానికోసం బ్యాక్లాగ్ అనేది ఉంచొద్దు. 59 రూపీస్ పెట్టి కోర్స్ తీసుకోండి, చదవండి. తీసుకునే ముందు వ్యాలిడిటీని చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏ సబ్జెక్ట్స్ కావాలన్నా ఫోర్త్ సెమిస్టర్లో అన్ని సబ్జెక్ట్స్ కూడా మనలో అవైలబుల్గా ఉన్నాయి. సప్లై సబ్జెక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ని, మన యాప్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ యూనిట్ 4లో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆన్ రింగ్స్. చాలామంది కూర్చొని రాంగ్ రాస్తున్నారు. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆన్ గ్రూప్ థియరీ వేరండి. గ్రూప్ థియరీ థర్డ్ సెమిస్టర్ ఇదే క్వశ్చన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఆన్ రింగ్స్ అన్నాడు. చాలామంది ఆ క్వశ్చన్ చదివేస్తున్నారు, అది కాదు. రింగ్స్ మీద వేరే క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్. దాంతోపాటు ఈ రెండు క్వశ్చన్స్ మీరు చదవండి. నెక్స్ట్ యూనిట్ 5లో మీరు కంపల్సరీగా చదవాల్సిన క్వశ్చన్స్ అండి ఇవి. ఈ రెండు క్వశ్చన్స్తో పాటు మరొక క్వశ్చన్, ఈ క్వశ్చన్. సో ఇక్కడ ఫీల్డ్ అండి. ఇఫ్ ఆర్ ఈజ్ అన్ ఫీల్డ్ దెన్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. చెప్పాను కదా, ఫస్ట్ యూనిట్లో ఉన్న క్వశ్చన్ మీకు 5వ యూనిట్లో వస్తుందండి. అక్కడైనా రావచ్చు, లేదా ఎక్కడైనా రావచ్చు. ఓకేనా? సో కంపల్సరీ క్వశ్చన్స్ ఇవి. ఖచ్చితంగా ఈ 10 నుంచి 15 క్వశ్చన్లు మీరు ఫాలో అవ్వాలి. ఇవి ఫాలో అయితే ఈజీగా పాస్ అయిపోతారు, చాలా ఈజీగా. ఒక 2 గంటల క్లాస్ ఉంటుంది. మీరు 59 రూపీస్ పే చేస్తే అక్కడ ఒక 2 గంటలే క్లాస్ ఉంటుంది. ఆ 2 గంటల క్లాస్ వింటే ఈజీగా పాస్ అయిపోతావు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే. నెగ్లెక్ట్ చేయొద్దు, బ్యాక్ లాగానే ఉంచొద్దు. ఓకేనా? సో అదేవిధంగా మీకు ఇంకే సబ్జెక్ట్స్ కావాలని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అదేవిధంగా మీ క్లాస్మేట్స్ కూడా మన యాప్ గురించి, మన ఛానల్ గురించి చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్